లిటిల్ హార్ట్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం తిరుమల దర్శనం విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శన భాగ్యం దక్కిందని కొన్ని రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. 5 సెకండ్లు దొరకడమే కష్టం అనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను తన తల్లితో కలిసి శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకుని వెళ్లామని తెలిపింది. లైన్ లో స్వామివారు కొంచెం కనిపిస్తూ వెళ్లే మొత్తం సమయాన్ని కలిపి తాను 15 నిమిషాలని అన్నానని, అంతేకాని గర్భాలయంలో ఎవరు తనను ఎక్కువసేపు ఉంచలేదని ఆమె స్పష్టం చేసింది. అందరికీ నమస్కారం. నా పేరు శివానీ నాగరం. యూట్యూబ్లో ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది, ఒక పాడ్కాస్ట్లో. ఆ ఇంటర్వ్యూయర్ నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు. నార్మల్గా మన సక్సెస్ కానివ్వండి, మన చైల్డ్హుడ్ జర్నీ ఆర్ ఫిల్మ్ సక్సెస్ గురించి, డివోషనల్ జర్నీ, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, నా రామ్కోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 minutes దర్శనం, అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను, మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని. మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 minutes అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 minutesగా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 minutes అన్నాను తప్ప 15 minutes నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 rupees టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 seconds 3 seconds హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 years తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో చాలా జెన్యూన్గా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్గా వెళ్తుందండి. నేనే కాదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఒక్కదానే కాదు, మీలో ఎవ్వరు కూడా ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంతే హ్యాపీగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని నాకు బాధ్యతగా నాకు ఇవ్వాలనిపించింది. అండ్ ఇది నా టికెట్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్. థ్యాంక్ యూ.